గుర్తుపట్టాలంటే గుర్తుపట్టేటట్టు నువ్వు చేసుకోవాలి. నేను అడుగుతా ఉన్నా, నేను కూడా గుర్తుపట్ట కూర్చున్న వాళ్ళను, నేను కూడా కొన్ని లక్షల మందిని చూసినాం. ఇలా ఇంతమంది ఓట్లేసిన మా గుర్తుపట్టకపోవచ్చు. గుర్తుపట్టాలంటే ఏం చేయాలి? గుర్తుపట్టేటట్టు మనం చేయాలి. బాగా కష్టపడ్డటువంటి కార్యకర్తను ఎవరు కూడా మర్చిపోరు. దయచేసి మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఇంటి పేరుతో సహా మాట్లాడతారు. దయచేసి ఊరికే కాదు, రాజకీయాలు చాలా ఉంటాయి. తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరాల్లో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్ హలో 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 ఒక నిమిషం. హలో 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 చాలా అన్న కూర్చో. సరే కానీ బాగా మాట్లాడే కూర్చో కూర్చో అరే కూర్చో ఏమన్నా కానీ కూర్చో దానికోసం కూర్చో. అరే కూర్చో సరే కూర్చో 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 మాట్లాడతాం కానీ మాట్లాడే కూర్చో కూర్చో మాట్లాడతాం కానీ ఎలక్షన్లో మాట్లాడలే. ఒక నిమిషం అన్న. ఓ అన్న కూర్చో. ఏం కావాలి నీకు? ఏం కావాలి చూస్తాను. కూర్చో నువ్వు కూర్చోద్దాం సార్ మాట్లాడగానే షాప్ కూర్చో మాట్లాడ కూర్చో. ఏ షాప్ కూర్చోవా కూర్చో. ఏం న్యూసెన్స్ ఇది? కూర్చో కూర్చో. ఏం న్యూసెన్స్? కూర్చో కూర్చో కూర్చో. ఏ శ్యామ్ కూర్చోవా. శ్యామ్ ఏ కూర్చో. కోటి శ్యామ్ కూర్చో. मेरे కూర్చో కూర్చో కూర్చో. రైట్ శ్యామ్ సుందర్ ఏ శ్యామ్ కూర్చో కూర్చో మాట్లాడు. ఏం కావాలండి? సరే నెక్స్ట్ మాట్లాడు. అన్న రసమైనా మీరు కూర్చోాలి మాట్లాడు మాట్లాడు అన్న. ఓకే ఓకే అన్న కూర్చోరు. మీరు అందరూ కూర్చోండి. మీరు లేరా? చూడండి కూర్చో మాట్లాడు 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 మాట్లాడు. అన్న ఒక నిమిషం రా. ఏ శ్యామ్ కూర్చో. అన్న మీరు అందరు బయటకు వెళ్ళండి. ఆయన ఒక్కడే ఊరుకున్నాడు. దయచేసి ప్లీజ్ జరుగు పక్కవారు. ఇక మీరు అందరు వెళ్ళిపోండి. మీ సీట్లలో మీరు కూర్చోండి దయచేసి. ఆయన ఊరని ఒక నిమిషం చూడండి అన్న. మీరు మీ కూర్చోండి. రేనమ్మా లేమ్మా లే లంకరా నేను కూర్చో. ఏ నవాజ్ ఏ శోభా మీరు కూర్చో. మళ్ళీ నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడు. నువ్వు మాట్లాడక రాసం మాట్లాడు. అమ్మ మీరు వెళ్ళండి అమ్మా. మాట్లాడు నువ్వు మాట్లాడు. కూర్చో. అబ్బాయి మరి ఇక అదే ఇచ్చిన మరి ఇయ్యలేట ఎట్లా? మరి కార్యకర్తలు అన్యాయమైనట్టు ఎందుకు? నువ్వు అందరికిస్తారు సీనియర్ ఇస్తారు అందరికిస్తారు. అందరికిద్దాం. కూర్చో నువ్వు అందరికిద్దాం. కూర్చో నువ్వు మాట్లాడు. ఓకే ఓకే అన్న. ఓ అన్న ఏమనుకుంటే నేను ఒక్కటే చెప్తా. ఆయనను కూర్చుండే పెట్టుకుని ఆయనను పంపించండి ఫస్ట్. నేను 100% చెప్తున్నా. ఇట్లాంటి కార్యకర్తలు ఇది కాదు. కార్యకర్త నేను ఒక నిమిషం చెప్తున్నా.
ఆగాక మస్తు చేసినాం. ఏం మాట్లాడుతున్నాడే? మంచి కార్యక్రమంలో ఇది కాదు కదా, నువ్వు మాట్లాడే పద్ధతి అది కాదు. దయచేసి కూర్చో అంటున్నా, కూర్చో. ఇట్లుంటాడే అన్న, కూర్చోరన్న, అందరు కూర్చోరి, మస్తు కూర్చోరన్న, బస్ కూర్చోరు, అందరు కూర్చోరిగా. ఇది మీటి మనం ఎందుకు పెట్టుకున్నాం, దేనికోసం మాట్లాడుకున్నాం అన్న విషయాన్ని ఉండాలి. నేను 2 విషయాలు ఇలా మాట్లాడదలుచుకున్నాం. మేము ఒంటి మీద పెట్రోల్ పోసుకొని బగబగ మండుతా ఉన్నా కూడా జై తెలంగాణ ఇచ్చినటువంటి అమరత్వం ముందు మనది పెద్ద కథనే కాదు, మీరు గుర్తుపెట్టుకోరు దయచేసి. ఇలా వాళ్ళ ఆకాంక్ష నెరవేరింది. కానీ చాలామంది ఆయన ఒక మాట మాట్లాడినప్పుడు ఎట్లా ఉండాలి, సందర్భం ఉన్నప్పుడు రాసియాలి. ఇది కార్యకర్తల సమావేశం. ఏం జరుగుతుందో మాకు తెలియదా? ఒకరిద్దరు పంపాలి, కథం రసా బస. ఏం జరుగుతుందే? దేనికోసం మీటింగ్ పెట్టినాం మనం? 100% చెప్తా ఉన్నాం. నిక్కచ్చిగా నికాసాలైనా పర్వాలేదు, ప్రాణాలు అయినా పర్వాలేదు, మా ప్రాంతం మాకు కావాలని కొట్లాడినటువంటి అమరత్వం మీద నడుస్తున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి దీనికి చాలా మందిని చూసినాం. మన బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ప్రతిసారి తమకు తాముగా పరీక్ష పెట్టుకొని మాకు పదవులు ముఖ్యం కాదు, మళ్ళీ ప్రజాక్షేత్రంలో నిలబడతాం, తెలంగాణ ఆకాంక్షను గెలిపిస్తామని చెప్పేసి పదవికి రాజీనామా చేసి, ఎమ్మెల్యే ఎంపీల పదవులకు రాజీనామా చేసి పరీక్షకు వెళ్ళినటువంటి నిలబడినటువంటి పార్టీ ఇలా మన బీఆర్ఎస్ పార్టీ. దయచేసి కార్యకర్తలు ఉంటారు, చాలా మంది కష్టపడతారు. ఇలా ఇక్కడ కార్యకర్తలుగా మీరు కొంతమందే వచ్చినారు, కానీ మీ జెండా మోసిన లక్షలాది మంది బయటనే ఉన్నారు, ఇలా వాళ్ళ గ్రామాలలోనే ఉన్నారు అన్న విషయాన్ని గుర్తింపు పెట్టుకోవాలి. మనం ఇక్కడ దాకా మనం వచ్చినాము అంటే మనకి గౌరవం ఉంటేనే కార్యకర్త అనవాలి, హాల్లో వచ్చి కూర్చోగలిగినారు. దయచేసి అది కూడా గుర్తు పెట్టుకోవాలి.